అందరికీ నమస్కారం. కార్తీక మాసం 18వ రోజు వినాల్సిన పారాయణము. ఓ మునిచంద్ర, మీ బోధ వలన నా అజ్ఞానము నశించినది, నా అనుమానము తీర్చి జ్ఞానము ఉపదేశించారు. నేటి నుండి మీ శిష్యుడినైతిని. నాకు తండ్రి, గురువు, దైవము సమస్తమును మీరే. నా పూర్వపుణ్య ఫలితములనే కదా మీ వంటి పుణ్యపురుషులు సాంగత్యము నాకు కలిగినది. కావున నన్ను తమ శిష్యునిగా స్వీకరించి సత్కర్మలను మానవుడు ఎట్లు చేయవలనో, వాటి వల్ల వచ్చే ఫలితము ఏమిటో దయచేసి తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు. అందుకు అంగీరసముని, నీవు అడిగిన ప్రశ్నలన్నీ మంచివే, అవి అందరికీ ఉపయోగార్థమైనవే కనుక చెప్తాను, శ్రద్ధగా విను. ప్రతి మానవుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానము లేనివానిగా ప్రవర్తిస్తున్నాడు. ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. అలాంటి ఆత్మజ్ఞానము కలుగుటకే మంచి పనులు చేయవలననే అన్ని శాస్త్రములు ఘోషిస్తున్నవి. సత్కర్మలు ఆచరించి వాటి ఫలము పరమేశ్వరునకు అర్పించినచో వానికి జ్ఞానము కలుగును. ఈ శరీరం నీటి బుడగ లాంటిది. కష్టం, సుఖం, సంతోషం, విచారం అనేవి శరీరానికే గాని ఆత్మకు ఉండవు. ఆత్మజ్ఞానం కలగడం కోసం కర్మలు చెయ్యాలి. ఈ కార్యాచరణ వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. ఈ విధంగా జ్ఞాని అయి అక్కడు తెలుసుకోవాలి. కనుక వేద విధులను, వర్ణాశ్రమ ధర్మాలను తప్పక చేయాలి. ముఖ్యంగా బ్రాహ్మణుడు ప్రాతస్నానంతో పాటు సంధ్యావందనం, హోమజపాలు తప్పక చేయాలి. ఆత్మ అంతఃకరణానికి, దాని వ్యాపారాలకు సాక్షి చైతన్యము ఆత్మ యొక్క రూపం. అదే సత్యం. సత్యము, ఆనందము, ఆత్మస్వరూపం అదే బుద్ధికి సాక్షి. దానినే ఆత్మ అంటారు. దేహము పృథ్వీవాది పంచభూతాల మాత్రాల వల్ల పుట్టుకుంది కనుక అది ఆత్మ కాదు. ఇంద్రియాలు, వయస్సు, బుద్ధి, ప్రాణాలు ప్రకాశించేటట్లు చేసేది ఆత్మ. వాటికి స్వయం ప్రకాశ శక్తి లేదు. ఇవన్నీ జడ పదార్థాలు. వాటిని ప్రకాశింపజేసేది ఆత్మ. అదే నేను అనేది. దేనివల్లను మార్పు పొందక జాగ్రత్తావస్థలో, సుస్థితిలో, స్వప్నములో దేనిని అంటే జీవుణ్ణి నడిపించేది ఆత్మ. అదే నేను. ఘటమును ప్రకాశింపజేసేది దీపం. గంటకున్న వేరే గద అలాగే దేహమును, ఇంద్రియాలను ప్రకాశింపజేసేదే బోధజ్ఞానమూర్తి ఆత్మ అయి వేరే ఉంటున్నాడు. అదే నేను. సర్వజ్ఞునిగా, సర్వశక్తి సంపన్నునిగా వేదాలు చెప్తున్నవాడే ఆత్మ. అదే నేను. ఇప్పుడు తెలిసిందా అహం బ్రహ్మ అంటే ఏమిటని? ఆ బ్రహ్మ పదార్థమే నేను. శమ దమాది సాధన సంపత్తితో శ్రవణ మనవాదులకు సక్రమంగా అభ్యసిస్తూ అహం బ్రహ్మ అనే వ్యాకర్త బోధ దృఢంగా తెలుసుకోవాలి. వేదం వల్లను, గురువనుగ్రహం వల్లను జీవాత్మ పరమాత్మ జ్ఞానం కలగగానే సంసారానికి సంబంధించిన పునాది కొట్టుకపోతుంది. తరువాత కొంతకాలం ప్రారబ్ధ కర్మ అనుభవించి ఆ పైన సుస్థిరమైన ముక్తిని పొందడం అవుతుంది. ప్రారబ్ధ కర్మ విచ్ఛేదానికి, ఆ ఆత్మశుద్ధికి వేదోక్తమైన కర్మకాండ చేయాలి. అది చేసే మార్గాన్ని సద్గురువు వల్ల తెలుసుకోవాలి. అలా తెలుసుకొని చేసిన ఆ కర్మ ఫలాన్ని ఈశ్వరార్పణమస్తు అని ధారపోయాలి. అలా చేస్తే పాప విముక్తుడై ఉత్తమ జన్మ ఎత్తి ఆ జన్మలో శ్రవణ మననాదుల్ని అభ్యసించి తెలుసుకున్నవాడై బంధ విముక్తుడవుతాడు, మోక్షం పొందుతాడు అని అంగీరస మహాముని చెప్పాడు. సూర్యచంద్రగ్రహణ సమయములందు తదితర పుణ్యదినముల యందు స్నానము తప్పక చేయవలను. ప్రాంతకాలమున స్నానము చేసి సంధ్యావందనం, సూర్య నమస్కారములు చేయవలను. అదేవిధంగా చేయనివాడు కర్మభ్రష్టుడవుతాడు. కార్తీక మాసంలో అరుణోదయ స్నానము ఆచరించిన వారికి 4 విధాలైన పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములలో సరితూగు శాస్త్రము. గంగా, గోదావరి నదులకు సమాన తీర్థములు. భార్యతో సరితూగు సుఖము. ధర్మముతో సమానమైన మిత్రుడు. శ్రీహరితో సమానమైన దేవుడు లేడని తెలుసుకోవాలి. ఈ విధంగా కార్తీక మాసంలో చేసిన వారు 1,000,000 యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు వెళ్ళెదరు అని అంగీరసుడు చెప్పగా విని మరల ఇట్లు ప్రశ్నించాడు. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస్య వ్రతం అని చెప్పారు కదా, ఆ వ్రతం ఎందుకు చేయాలి? ఇది వరకు ఎవరైనా ఈ వ్రతము చేశారా? ఆ వ్రతము యొక్క ఫలితం ఏమిటి?
ఏ విధంగా చేయాలి వివరముగా తెలియజేయమని కోరాడు. అందుకు అంగీరసుడు ఇట్లు చెప్పసాగాడు. చతుర్మావస్య వ్రతము అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున పాలసముద్రంలో శేషుని పాన్పుపై నిద్రించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర నుండి మేల్కొంటాడు. ఆ 4 మాసములకే చతుర్మావాస్య పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి అని, కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతం అనే పేర్లు కలవు. ఈ 4 మాసముల్లో శ్రీ మహావిష్ణువు ప్రీతి కొరకు స్నానదాన జపముతము మొదలైన సత్కార్యాలు చేసినచో సంపూర్ణ ఫలము కలుగును. ఈ విషయం శ్రీ మహావిష్ణువు ద్వారా నేను తెలుసుకున్నాను. ఆ వివరాలు తెలియజేస్తాను వినుము. పూర్వము కృతయుగంలో వైకుంఠమునందు గరుడ గద్వార్వాది దేవతల చేత వేదముల చేత సేవించబడుతున్న శ్రీమన్నారాయణి వద్దకు నారద మహర్షి వచ్చి పద్మనేత్రుడను 4 చేతులు కలవాడను కోటి సూర్య ప్రకాశములతో ప్రకాశించడి శ్రీమన్నారాయణకు నమస్కరించి నిలబడి ఉండగా అంతటా శ్రీహరినాథుని చూచి ఏమియు తెలియని వాని వలె చిరునవ్వుతో, నారద, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయాలు ఏమీ ఉండవు. మహామునుల యొక్క కార్యక్రమాలు ఎలాంటి విఘ్నములు లేకుండా సాగుచున్నాయా? మానవులందరూ వారికి విధించబడిన ధర్మములు క్రమము తప్పకుండా చేయుచున్నారా? ప్రపంచము ఏ అరిష్టములు లేకుండా ఉన్నది కదా అని అడిగాడు. అంతటా నారదుడు శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవి నమస్కరించి, ఓ దేవ, ఈ ప్రపంచంలో నీకు తెలియని విషయములు ఏమీ లేవు. అయినా నన్ను చెప్పమని అడిగారు కనుక చెప్పేదను వినండి. ప్రపంచంలో కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను సరిగ్గా చేయటలేదు. వారు ఎట్లా విముక్తులు కాగలరో కూడా నాకు తెలియడం లేదు. కొందరు తినకూడని పదార్థములు తినుచున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. మరికొందరు సదాచారులుగా, ఇంకొందరు అహంకారులుగా, పరనిందా పరనాయులుగా జీవించి గడుపుతున్నారు. అట్టి వారిని దయతో పుణ్యాత్ములుగా మార్చి వారిని రక్షింపుమని ప్రార్థించాడు. ఆ మాటలు విన్న శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో కలిసి మహర్షులున్న భూలోకానికి ముసలి బ్రాహ్మణ రూపంతో వచ్చి ఒంటరిగా తిరుగుచున్నాడు. ప్రపంచమంతయు తన దయా దృష్టితో చూచి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచున్నాడు. పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుచున్నాడు. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని చూచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండ్రి. కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరుకుండిరి. మరికొందరు గర్విష్ఠులుగా కాగా మరికొందరు కుమార్తెలై శ్రీహరిని కన్ను ఎత్తైనా చూడకుండా ఊరుకుండిరి. వీరిందరి స్థితిగతులను చూచిన శ్రీహరి వీరిని ఎట్టు తరింపజేయుదును అని ఆలోచిస్తూ ముసలి బ్రాహ్మణ రూపమును వదిలి శంకుచక్ర గద పద్మ కౌస్తుభ వనమాల మొదలైన అలంకారములతో నిజరూపము ధరించి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో భక్తులతో మునిజన ప్రీతికరమగు నైమిషారణ్యమునకు బయలుదేరాడు. ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునివంగవులు ఆశ్చర్యముతో స్వయంగా తమ ఆశ్రయమునకు వచ్చిన శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో నమస్కరించి లక్ష్మీనారాయణులకు దర్శించుకోవాలి. ఇంతటితో 18వ పారాయణం ముగిసింది. 19వ పారాయణంతో రేపు కలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.